ఇప్పుడు నేను అసలు మీకు ఇంకొక భయంకరమైన విషయం కూడా చెప్తా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని అంత హడావిడి చేశారు కదా, కాంప్రమైజ్ అయిపోయినట్టుంది అని నేను అంటున్నాను ఈరోజు. లిక్కర్ స్కామ్ అంటే వాళ్ళకి మధ్య తెరచాటు ఒప్పందం, అంటే బిహైండ్ ది స్క్రీన్స్ ఒప్పందాలు అయిపోయినాయి. ఎత్తుకున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి చూపిస్తున్నారు తప్ప నిజంగా దీనిలో ఏదో జరిగితే దాన్ని వెలికి తీసి చర్య తీసుకుందాం అన్న సీరియస్నెస్ గవర్నమెంట్లో ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఈరోజు కనపట్లేదా సీరియస్నెస్? అనుకోవడం లేదు. చేసిన అరెస్టులు కూడా కేవలం పబ్లిక్ కోసం, లేదా వీళ్ళ రేట్లు పెంచుకోవడానికి, వీళ్ళకి కావాల్సినవి ఎక్కువ తీసుకోవడానికి. ఒకవేళ వాళ్ళకి కమిషన్ వచ్చి ఉంటే అందులో ఎంత ఈళ్ళు కొట్టాలని ఆలోచించడానికి జరుగుతున్నాయి తప్ప. సార్, జరిగిన అరెస్టులు చిన్న అరెస్టులు కావు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ అరెస్టు, ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి అరెస్టు, భారతి గారికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఫైనాన్స్ డైరెక్టర్ గోవిందప్ప అరెస్టు, తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి అరెస్టు. ఎందుకు మీకు అది లైట్? అప్పుడే కదా బేరం పెరుగుద్ది. ఆ లెవెల్లో చేస్తేనే కదా నెగోషియేటింగ్ పవర్ పెరుగుద్ది. అంటే నేను ఒక ఎలిగేషన్ చేస్తున్నాను మీ ద్వారా. అది కాదంటే వాళ్ళు అంటే కాలం ప్రూవ్ చేస్తుంది. ఎలిగేషన్ చేయడం వెనక రీజన్ ఏంటి? మీ దగ్గర ఉన్న సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీకేమనిపిస్తుంది? మీకు కనపడుతున్న పిక్చర్ ఏంటి? నాకు కనిపిస్తున్న పిక్చర్ ఏంటంటే తెర వెనుక ఒప్పందాలు అయిపోయాయి. సో ఒకసారి అడుగు వేసాం కాబట్టి దీన్ని కొనసాగించకపోతే జనం అర్థం చేసుకుంటారు. దానికి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి వదిలేద్దాం అన్న ఆలోచనలు ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో కాలం నిర్ణయించాలి మరి మన మాట అది నిజమవుద్దా లేక నిజం కాకపోద్దా అనేది చూడాలి. 3600 కోట్ల లిక్కర్ స్కామ్ డబ్బులు మళ్ళీ ప్రజల ఖజానాకు వచ్చే పరిస్థితి లేదు ఇంకా. అసలు అది ఇచ్చినట్టుగానే తీసుకున్నట్టుగానే ఎక్కడ ప్రూఫే లేదు కదా. సిట్ కూడా అలిగేషన్ చేస్తుంది. లేదు అసలు నేను ఇంకొక ప్రశ్న కూడా రాబోయే రోజుల్లో వేయాలనుకుంటున్నాను. అసలు వీళ్ళు ఉన్న విధానాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ విధానం మార్చడంలో వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి? దీని వెనక వీళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు ఇది జరిగింది అన్నది కూడా నేను నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాను. ఆ అంశం గురించి కూడా రాబోయే రోజుల్లో ప్రశ్నిస్తాం. సో అది ఇందాక మీరు అడిగినటువంటిది ఒకటే, ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. వీళ్ళు గత 75 సంవత్సరాలుగా వీళ్ళ ప్రవర్తన విధానం ఎలా ఉంది అన్న దాని మీద ఒక అవగాహన అయితే చాలా చేయాల్సిన పని ఉంది, కష్టం చేయాల్సిన పని ఉంది. అదే సమయంలో వీళ్ళు మాట్లాడేదానికి నేనేం అడిగాను, ఇలా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు తీసుకున్న పదవి ఒకటి, చేస్తున్న పని ఒకటి, అందువల్ల రెండింటి మధ్య వివాదం ఉంది, ఇది విచారించండి అని అడిగాం. మీరు ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఎంక్వైరీలో తేలితే చర్య తీసుకోమన్నాం. దీనికి నువ్వు కోర్టుకి కదా సమాధానం చెప్పుకోవాలి. నేను తప్పు చేయకపోతే తప్పు చేయలేదని చెప్పుకోవాలి, చేసి ఉంటే నేను తప్పు చేశాను, పొరపాటు అయిందని చెప్పుకోవాలి. ఈ రెండు మానేసి ఎదుటి వ్యక్తి మీద ఎదురు దాడి, ఆ దాడి కూడా అసందర్భంగా ఎలాంటి కాంటెక్స్చువల్ మ్యాటర్ కాంది. ఇప్పుడు నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు ఉన్న యాక్టివిటీస్ గురించి పొలిటికల్ లైఫ్లో ఎలా మాట్లాడతాం? ఇప్పుడు నేను రాజకీయ కార్యక్రమాలు అప్పుడేం చేయలేదు కదా. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ 1 year ఓల్డ్ ఓన్లీ. సో అయితే ప్రజల కోసం చేసిన పనులు ఉన్నాయి. సో ప్రజల కోసం చేసిన పనుల్లో ఏ విధంగా పనిచేసాం అనేటువంటి మేము చెప్తున్నాము. సో ఆ ప్రజాసేవని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కూడా ఇట్స్ సివిల్ సర్వీస్ ఓన్లీ, బట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఈ సేవ అన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. అయితే వీళ్ళు మాట్లాడేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పేదరికంపై గెలుపని అప్పుడు కొన్ని ప్రోగ్రాంలు చేసాం ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఆ రోజు కూడా నేను మాట్లాడాను, అంటే ఈ గవర్నమెంట్ పాలసీలు ఏంటి, పేదరికంపై గెలుపు అన్న కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇది తీసుకున్నారు సీఎం గారు అని ఆ రోజు కూడా నేను చెప్పాను. బాబు గారి గురించి ఎస్, అంటే వై హీ టుక్ దిస్ కాన్సెప్ట్ అని నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రడక్టరీ స్పీచ్ నేనే ఇచ్చాను. అందులో కూడా చెప్పాను నేను, అంటే ఎందుకు పేదరికంపై గెలుపు అంటే ఆ ప్రోగ్రామ్ని మేమే కాయిన్ చేసాం. ఆ పేరు కూడా మేమే చెప్పాం సీఎం గారు, ఈ పేరు పెడితే బాగుంటుందని. బాగుంది టైటిల్ అని ఆయన ఆ టైటిల్ తీసే పెట్టాడు అప్పుడు, పేదరికంపై గెలుపు. సో మరి ఆ వీడియోలు కూడా తీసి ప్లే చేసి అప్పుడు మీరు తెలుగుదేశం అయిపోయిన అనాలిగా, అంటే కన్వీనియంట్గా ఉండే మాటలు మాట్లాడుతున్నారు మేబీ. సో నేను ఈ రకంగా మాట్లాడే వాళ్ళు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మీది తప్ప ఒప్ప, తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పండి, ఎవరికి కోర్టుకు చెప్పండి. ఇలా వీడియోలు చేసుకుని వ్యక్తిగతంగా ఎదురుదాడి చేయటం వల్ల ఏం సాధించగలుగుతారు? సో మీరు ఏదో సక్సెస్ అయినట్టే, ఏదో హిట్ చేశారు ప్రాపర్గా పొలిటికల్గా,
ఒక పెద్ద చర్చ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. పొలిటికల్‌గా పార్టీకి సంబంధించిన చర్చ, మీ ఐడియాలజీకి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. దెర్ ఆర్ ప్రెసిడెన్సెస్. సోనియా గాంధీ, జయా బచ్చన్, శశి థరూర్, బన్సల్, రైల్వే మినిస్టర్ బన్సల్, ఆ తర్వాత దయానిధి మారన్, ఆయన టెలికాం మినిస్టర్గా ఉండి సన్ టీవీ నెట్వర్క్కి, ఫ్యామిలీ బిజినెస్కి దోహదపడే విధంగా చేశాడని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వస్తే హీ రిజైన్ ఫ్రమ్ టెలికాం మినిస్ట్రీ. సో ఇట్లా సో మెనీ ప్రెసిడెన్సీస్ ఉన్నాయి. కాబట్టి వీరు కూడా రిజైన్ చేసేస్తే అక్కడికి ఈ సమస్య అయిపోతుంది. ఆ తర్వాత ఏ విధంగా ముందుకెళ్తారు? భవిష్యత్తులో సినిమాలు చేసే అవకాశం ఉండదు ఇంకా. అంటే మినిస్టర్గా కొనసాగుతూ చేయకూడదు. బికాస్ దట్ ఈస్ ఆల్సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరికి సంబంధించిన ఇష్యూలో వాళ్ళు అలా కంటిన్యూ అవుతున్నారని ఎలక్షన్ కమిషన్ ఎవరు గుర్తించినప్పుడు మళ్ళీ వాటికి రిజైన్ చేశారు. తర్వాత ఏమి ఇష్యూస్ లేవు ఇంకా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయకపోతే ఇంక గొడవ ఏం లేదా? ఆల్రెడీ చేసిన దానికి కూడా ఏమైనా చర్యలు ఉంటుంది కదా. ఇప్పుడు దీని మీద చేసిన దానికి చర్య తీసుకుంటుంది కదా గవర్నమెంట్. అంటే ఎంత వెల్త్ వాళ్ళ అనుచరులకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ వచ్చే విధంగా ఇతను ఆఫీస్ ఆఫ్ అంటే అతను పదవి వాడాడు అన్నది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే నిర్ధారణ